కూర్చోమ్మా, కూర్చో. నీకేదో పీడకలొస్తే భయపడ్డావని చెప్పారు. ఏంటమ్మా కళ? దేనికి అంతలా భయపడ్డావు? మీరింకా ఆ కళ గురించి ఆలోచిస్తున్నారా? అది జస్ట్ పీడకల అత్తయ్య గారు. ఈ ఇంట్లో జరిగింది కూడా పీడకల లాంటిదే కదా వీరు. రుద్ర కారణంగా బాను చనిపోవడం నేనెప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నా కారణంగా వీరుకేదైనా ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నావా? అలాంటిదేం లేదన్నయ్య. కానీ ఎందుకు అలాంటి కలొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇంత ప్రశాంతంగా ఉండే నువ్వు ఆ కలలో చాలా రౌద్రంగా ఒక దుష్టుణ్ణి సంహరిస్తున్నా రుద్రుల్లా కనిపించావన్నయ్య. అదేదో అనుకోకుండా జరిగిన ప్రమాదం అత్తయ్య గారు. అయినా రుద్రబావ నన్నెందుకు చంపాలనుకుంటాడు? ఇక్కడ విజయేంద్ర ప్రతాప్ గారి ఆస్తికి అధికారానికి అతనేగా వారసుడు. నేను కేవలం ఇల్లరికం అల్లుండే. నేనేమైనా తన స్థాయికి పోటీ వస్తాననే భయం అతనిలో ఉంటే నన్ను అడ్డు తొలగించుకోవాలి అనుకుంటాడు. నాకు అలాంటి ఆలోచనే లేదు. సో బావకి నా మీద పగ, ప్రతీకారం అలాంటివే ఉండవు అత్తయ్య గారు. ఆ ఆలోచన నాకు లేదు. సరే, ఒకవేళ రుద్రకి అదే ఆలోచన ఉంటే? నీ భర్తకి చెడు చేయాలన్న ఆలోచన నా కల్లో కూడా రాదమ్మా. ఒక అన్నగా నా చెల్లి పసుపు కుంకాలతో సౌభాగ్యంతో నిండుగా ఉండాలని కోరుకుంటాను. నాకు తెలుసన్నయ్య, నువ్వు ఆయన్ని ఏదో చేస్తావని నేను భయపడట్లేదు. ప్రతి కళకి ఏదో ఒక అర్థం ఉంటుంది కదా. నాకొచ్చిన కళకి అర్థం ఏంటో తెలియట్లేదు. ఆ కళ రుద్రతో జాగ్రత్త అని చెప్పడానికి ఒక హెచ్చరికేమో అనిపిస్తుంది. నీ భర్త దుర్మార్గుడని, అతని వల్ల మన కుటుంబానికి ప్రమాదం ఉందని నీకు చెప్పలేను. కానీ అతనిలో దుర్మార్గుని చంపి ఒక మంచి మనిషిగా నీకు అప్పగిస్తాను. నీ కలకు అర్థం అదే ప్రీతి. మీరలా మాట్లాడుతుంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అత్తయ్య గారు. మీరు అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడవేంటన్నయ్య? ఈ టైంలో నీకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అనుకోని భయాలు కూడా కలుగుతూ ఉంటాయి. అవే ఇలా కలల రూపంలో వస్తాయి. ఎక్కువ ఆలోచించకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి. ప్రశాంతంగా ఎలా ఉండగలను వీరు? నా మనసంతా ఆందోళనగానే ఉంది. ఈ ఆందోళన, అలజడి తగ్గాలంటే ఏం చెయ్యాలో తెలియడం లేదు. మీ టెన్షన్ చూస్తుంటే నాకేమవుతుందో అనే భయంతో మీరు రుద్రబావని ఇంట్లో నుంచి దూరంగా పంపించేలా ఉన్నారే. అత్తయ్య గారు, పొరపాటును కూడా అలా ఆలోచించకండి. మనందరం ఎప్పటికీ ఇలా కలిసి ఉండాలన్నదే నా కోరిక.